మార్చి 29, 2013. మా ఐ డ్రీమ్ జర్నీకి తొలి అడుగు పడిన వేళ చిరు సంచలనం ఓ నిప్పురవ్వ. ఐ డ్రీమ్ అంటే డిజిటల్ ఓషన్. సినిమాస్, సిరీస్, ఇంటర్వ్యూస్, చాట్ షోస్, లైవ్ షోస్, న్యూస్ షో ఇవన్నీ సప్త సంద్రాలు దాటి ఆడియన్స్ ను చేరాయి. ఇంటా గెలిచాము, బయట గెలిచాము. 2,500,000కు మించిన ఫిలిమ్స్ డిజిటల్ రైట్స్ మా సొంతం. మా సినిమాలు చూడని తెలుగువారే లేరని గర్వంగా చెప్పుకోగలం. మన సినిమాల కోసం విదేశాల్లోని తెలుగువారు ఆవురావురమంటున్న వేళ 100కు పైగా సినిమాలను థియేటర్స్ లో పంపిణీ చేశాం. ఎన్ఆర్ఐ మార్కెట్ కు పునాది రాళ్లు వేశాం. వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము పరాహుషా ఇది మా సంబరాల్లో పాట. 800 సినిమాల DVD హక్కులు మా సొంతం. సీరియల్స్, వెబ్ సిరీస్ తో మా మార్క్ వేశాం. ఎవరన్నా పిల్లలకి ఆట పాటలు నేర్పుతారు, నువ్వేంట్రా భజన నేర్పావు? నాగరికత అంటే 2 ముక్కలు ఒంటి మీద కట్టుకొని స్త్రీ తన సౌందర్యాన్ని బట్టబయలు చేయటమా? ఇస్ దట్ ద కల్చర్? అమ్మాయిలు కలిపినట్టు కాదు, నువ్వు ఎలా తాగుతావో అలా అయ్యి. ఆంటీ మీరు కూడా స్టార్ట్ చేయండి. ముందు ముష్టాలకు పెట్టాకే నేను తింటాను. చీర్స్ టు మై డార్లింగ్ కల్పన. యూట్యూబ్ లో మారి కొత్త దారి. మహామహులు, సెలబ్రిటీలు, ఇప్పటిదాకా ఎవ్వరికీ చిక్కని దిగ్గజాలను ఇంటర్వ్యూ చేశాం. 4,000ను దాటిన ఇంటర్వ్యూస్ తో అంతరంగాలను ఆవిష్కరించాం. భేష్ అనిపించావు. I know that you're a big fan of Game of Thrones. Experience that you cherish. Always wonderful to work with people again. Do you dream or it's just happened? I wanted to be an actor. Then మీతో ఒక మంచి కాన్వర్సేషన్ చేయాలి. దూర్జటి కాళహస్తి మహత్యాన్ని మళ్ళీ రాసావా? నీకున్మాంసము వాంఛయేని కరువా. I really didn't believe the call. Okay. దూరదర్శన్ పుట్టక ముందు పుట్టాను, అది అందుకనే అది ఏం జరిగింది అవంతా వద్దు అందుకే చెప్పారు. ఇదే మాట్లాడతారు. నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయగలి. టీఆర్ఎస్ ఒక చిల్లర దుకాణం. తెలంగాణలో ప్రక్షాళన లేకుండా చేశారు కదా. ఒక మనిషిని ఇంకో మనిషి గౌరవించకపోవడం అనేది ఇండియాలో రక్తంలో ఉంది అన్నమాట. మీ అసలు పేరు సావిత్రి గారు కదా, మళ్ళీ ఇంకొక పేరు పెట్టాలి కాబట్టి సావిత్రి అని కూడా పెట్టారు. బెటర్ లేట్ దెన్ ఎవర్ అని చెప్పి ఇప్పుడు ఎప్పటికైనా చేస్తున్నారు కాబట్టి ఈ గురువు హృదయానికి మీరు ఎలా దగ్గర అయ్యారు? పూజా విధానం ఐటీ చేస్తూ ఉంది, ఇవి జరిగాయి. కనీసం ఇంతవరకు ఫ్యాక్ట్స్ చెప్తారు. తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశాన్ని. ఈ రోజు కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. గర్ల్స్ వేసుకుంటారు పింక్, బ్లాక్ వేసుకుంటారు బాయ్స్. నా ముందున్నాడు విశ్వక్ సేన్. అట్లా లేదా? అందరికి నమస్తే. Who is the first one to say sorry? So I'm the one that says sorry. గిరగిరా తిరిగే వార్తలు కాదు, అనాలిసిస్, ఒరిజినల్ కంటెంట్ మా బలం. ఇది మా బ్రాండ్ అని గర్వంగా చెప్పుకునే ఇంటర్వ్యూస్ అండ్ షోస్ మా సొంతం. నాలుగు 400కు పైగా యాక్టివ్ యూట్యూబ్ ఛానల్స్. ఎంటర్టైన్మెంట్, న్యూస్, మ్యూజిక్ నుంచి రీజనల్ ఛానల్స్ వరకు మేము అడుగు పెట్టని డిజిటల్ చోటు లేదు. మేము కలవని తెలుగువాడు లేడు. 25 మిలియన్ల సబ్స్క్రైబర్లు. వార్త జరిగే చోటుకెళ్ళాం, నిజాలను నిగ్గతీశాం. చెప్పుకుంటే బాధ ఉంటుంది సార్. మా అమ్మ ఉంటే ఈ పరిస్థితి రాకుండా సార్. అమ్మ చచ్చిపోయి బాధ వచ్చింది సార్.
పర్మనెంట్ జీవనోపాధి కింద ఈ ఆటో ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 300 రూపాయల ఆటో రెంట్ ఆమెకు మిగులుతుంది. ఇకపై కూడా ఆమె కష్టాలను దూరం అవుతాయని సునీతతో పాటు ఆమె స్నేహితులందరూ కూడా భావించి ఆటో కొనిచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. పేద ప్రజల కోసం పోరుపట్టిన ఆ దంపతులు అయితే చదువుకొని ఒక జిల్లాను అభివృద్ధి చేయాలనేది నాలో కసి అనేది పెరిగింది. యూట్యూబ్లో ఐడ్రీమ్ ఛానల్ చూసి మనం కూడా ఏదో ఒకటి చేయాలనిపించింది. మా అమ్మాయి కోసం మేము ఏదో ఒకటి అనాథ పిల్లలకు ఆమె కోరిక మేరకు మేము చేయాలని ఈ రోజు ప్రజల డ్రీమ్స్ ను సాకారం చేసే విధంగా ఐ డ్రీమ్ ముందుకు రావడం అనేది మనస్పూర్వకంగా వారి యాజమాన్యాన్ని నేను అభినందిస్తా ఉన్నా. బాధితులను కలిశాము, వాళ్ళ బాధను జనం ముందుంచాము, ఆసరానిచ్చాము. లేటెస్ట్ ప్రెస్ మీట్ లో కూడా గిన్నెలు, వెండి గ్లాసులు అని చూపించారు. సగానికి సగం వాళ్ళు కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టడమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నేమ్ పెద్దగా రావాలని చెప్పి ఇట్లా భర్తను చంపిపోయి మళ్ళీ ఇట్లా జైలుకి వచ్చిన దానికి ఇంకో ఆడపిల్లలు నేర్చుకుంటారు అన్నట్టు మా బస్సులో నన్ను రానివ్వలేదు. వ్యభిచార కూపంలో దింపారు ఓ బ్రోకర్. వాళ్ళు చెప్పినట్టు చేయకుండా పోతే వాళ్ళు సిగరెట్లు తగలుతారు, బీడీలు తగలుతారు. కస్టమర్లు ఏం సేపెట్టినారు ఇక్కడ నుంచి పిలుచుకొని పోయే వాళ్ళు కానీ బాగా కొట్టినారు సార్. ఎంత ఏడ్చినా ఊళ్ళో పంపించలేదు సార్ వాళ్ళు. కొంతమంది రాక్షసుల్లా ప్రవర్తించడం, మనుషులు కొరకడం లాంటి చేస్తారంట, నిజమైనది? గూడు పుఠాని రాజకీయాల గుట్టు విప్పాం. జనం నోళ్లలో నానే నాయకులే కాదు, గాడ్ ఫాదర్లు, రింగ్ మాస్టర్లను హాట్ సీట్ ఎక్కించాం. పొలిటికల్ ఇంటర్వ్యూస్ అంటే ఐ డ్రీమ్ అనిపించాం. అమరావతి రైతులది ఉద్యమం అని వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ త్యాగం కూడా అని చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్నారా? నిజమే. టీడీపీ వాళ్ళకి ఒక ఐటమ్ సాంగ్ లాంటి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? మీరు దమ్ము గురించి మాట్లాడుతున్నారు కదా, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ అంత వెటకారం? సమాధిలో పడుకొని 32 ఏళ్ళు దాటినటువంటి నా తల్లి గురించి ఈ భాష మాట్లాడుతూ ఉంటే పేగులు కదిలిపోతాయి. మా అమ్మతోటో మా అక్కతోటో మాట్లాడుతున్నటువంటి హార్ట్ఫుల్ ఫీలింగ్ ఉంది నాకు. నేనైతే దందా అంటాను. ఈ దందాలో ఒక రాజకీయ అవగాహన ఉందనేది ఈడీ యొక్క ఆరోపణ. అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కేస్. ఎవరు డిలీట్ చేశారు? ఇవన్నీ బయటికి రాకుండా చేయడం కోసం ప్రభుత్వం నాటకం ఆడుతుంది అంటున్నాను. పాలనకు వెన్నెముక లాంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లను జనం ముందుకు తీసుకొచ్చారు. సూపర్ కాప్స్, పోలీస్ అధికారులు కెమెరా ముందుకొచ్చారు. ఘటనల వెనకున్న నేపథ్యాన్ని బయటికి తెచ్చారు. అది కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అంటే మీరు ఎన్కౌంటర్ అని అనడం వల్ల మీకు సౌలభ్యం ఉందో నాకు తెలియదు. కానీ రంగాగాడు చనిపోయిన రోజున రాత్రి 12 గంటలకి ఎన్టీ రామారావు గారి పెద్దలుడు కోడె సుప్రసాద్ వ్యాస్ దగ్గర ఇక్కడే ట్విస్ట్, మీరు జాగ్రత్తగా వినాలి. తెలుగు రాజకీయాల రంగులు నిగ్గు తేల్చే అనాలిసిస్లతో అక్కినేని తొక్కనేని. చేతిలో స్క్రిప్ట్ లేకపోతే ఏం మాట్లాడో, ఒంటి మీద ఇహపహారాలు మర్చిపోయి స్పృహ లేకుండా మాట్లాడడం అని ఖచ్చితంగా చెప్తాను. అలా జరిగిపోయింది మెగా ఫ్యామిలీతో నా కెరియర్ జర్నీ. ఇదంతా ఒకెత్తు. సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ తో అలనాటి మేటి నటులను ఐ డ్రీమ్ స్క్రీన్ మీద తీసుకొచ్చావు. వెండితెర స్వర్ణయుగాన్ని మళ్ళీ గుర్తు చేశావు. మీరు ఫస్ట్ పాడింది కోరస్ పాట. ఎలాగమ్మా? సుశీల్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది విపరీతంగా. మీకు వచ్చిన ఓకే, కంగ్రాచులేషన్. ఓకే ఆర్టిస్ట్ వచ్చేసారు. టేక్ భయం వేసిందా పాడేటప్పుడు? నీతో మాట్లాడడానికి భయపడుతుంది. క్లాసికల్ టెక్టా. మనుషులు దెయ్యాలు కలిసి సాధ్యం చేయొచ్చండి. మీరు దయ్యాలు నమ్ముతారా? పోరి వచ్చిన దెయ్యాలు, పోరి తెచ్చుకున్న పెళ్ళాలు ఎప్పటికీ వదలరు. మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? దట్స్ రైట్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్. సోగ్గాడప్పుడు శోభన్ బాబు గారితో ఫస్ట్ షాట్ యాక్ట్ చేసేటప్పుడు ఆయన చెప్పారు, రండి రండి హీరోయిన్ గారు. ఇలాంటి పాటలే మీకు రావడానికి అది విధి అంటారా? తీసుకో కోకోకోలా అన్నాను. ఇంట్లో ఏ గోడ ముట్టుకున్నా అవార్డే అనిపిస్తుంది. అంత ముద్దుగా ఉంటారు ఏంటండి మరి మీరు? ఇప్పుడు నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏం పాట? నా హృదయంలో నిదురించే చెలి. చక్కటి పాట, నాకు చాలా ఇష్టం ఆ పాట. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ఇక ఆర్జీవి రాముయిజం.
డిజిటల్ వరల్డ్ లోనే ఒక కల్ట్ షో. నేను రాముని, దట్స్ వాట్ రాముయిజం ఇస్ అబౌట్. ఎస్, నేను ముందు పోయినా నువ్వు ముందు పోయినా, నువ్వు నన్ను చూడద్దు, నేను నిన్ను చూడను. ఎస్, RRRకి అవార్డు రాకపోతే ఆస్కార్ వల్ల దురదృష్టం. షేర్స్ యు డ్రింకింగ్ మిల్క్. ఐ థాట్ మిల్క్ ఇస్ ఫర్ కిడ్స్. ఆర్ యు ఎ సాడిస్ట్? నేను కళ్ళకి తొడలకి వ్యత్యాసం చూపను. రామ్ గోపాల్ వర్మ గారి బూతులు ఎలా ఉండబోతాయి? బూతులు అనేది నా ఉద్దేశంలో ఇట్ ఈస్ అ సబ్జుగేషన్ ఆఫ్ ద ఫీమేల్ స్పీసీస్. సోషల్ మీడియా పనితనంతో అవార్డులు సాధించాం. రాక్ స్టార్ డిఎస్పి మేస్ట్రో ఇళయరాజా కాన్సర్ట్స్ ను కొత్త తరహాలో ప్రెజెంట్ చేశాం, ప్రపంచానికే చూపించాం. This is DSP. Namaste, namaste from INDIA. We are coming to sing for you, Canada and USA. ప్రియతమా నా హృదయమా ప్రియా ప్రియా. This is music. This is music. శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. Thank you for supporting and for celebrating this moment with us. A moment that has gone into history for being the first of its kind in many ways. We will always remember and hold close to our hearts not only this day but everybody who has been part of this journey. We've first committed to this event on 28th of January. And here we are on 23rd of February. It's exactly 25 days, guys, to put this whole thing together. And a lot of dedication, hard work, and a gift of priceless time has gone into this. And I quickly would like to take a couple of minutes to thank each and everybody. So bear with me for a couple of minutes, and then Rajas's magic will continue. Their executive team of Manju Bhagava, Bindu Madiraju, Vasantanna. అందరూ పిలుస్తున్నారు, మీరు వస్తున్నారు సార్. They're coming. ఎవరు రాలేదు ఏంటి? ఎన్నో రాత్రులు వస్తాయి గాని ఈ రాత్రి రాదు అమ్మా. అమెరికాకి ఇండియాకి మధ్య ఒక సాంస్కృతిక వారధిగా ఉండడమే లక్ష్యంగా ఆవిర్భవించి ఆల్ ది బెస్ట్. ఐడియా బాగుంది వాసు, ఇస్ గుడ్ వన్. ఈషా ఫౌండేషన్ లైవ్ ఈవెంట్స్ ని కవర్ చేశాం. Shiva. On this sacred night, if you maintain wakefulness and some sense of awareness, it shall bring tremendous well-being to your life. మాట్లాడాడు, మూసుకున్న మనసులను ఆర్తితో మాట్లాడించాడు. ఆ ఆప్తుడే మా TNR. ఇలా మీ అందరి ముందు చెప్పక తప్పదు. నేను ఆ వేళ ఎందుకు రాలేకపోతున్నానో తెలిసినప్పుడు TNR గారు నాకు ఇచ్చిన మద్దతు అలాంటిది కాదు. ఏ రకమైన సహాయం కావాల్సినా నేను సిద్ధం, నేను వచ్చి మీ దగ్గర ఉండమన్నా ఉంటా, ఆర్థికంగా మీకు ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాను, అందుకు కూడా సిద్ధం అని చెప్పారు. నన్ను చాలా 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 కదిలించిన
ఈ ఇంటర్వ్యూలో మీరు జస్ట్ మై గెస్ట్ అంతే. మీకు రూలు బయట గెస్ట్లకు రూల్ లేదు అండ్ ఈ ఇంటర్వ్యూలో 18 కూడా ఉండదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి జగమంత కుటుంబంలో మేము సభ్యులమే. తన మనోగతాన్ని ఐ డ్రీమ్ వేదికగా జనం ముందుంచాలనుకున్నారు. అంతలోనే ఆ ప్రవాహం ఆగిపోయింది. అయినా ఆ స్ఫూర్తిని మర్చిపోలేదు. ఆ ప్రయాణం ఆగలేదు. మాకు తెలుసు ఈ పరుగే వారికిచ్చే నీరాజనమని. విశ్వనాథామృతంతో కళా తపస్వికి నీరాజనం పలికిన భాగ్యం ఐ డ్రీమ్ది. ఉదాత్తమైనవి అందరూ చెప్తారు కానీ బేసిక్గా చాలాసార్లు నవ్విస్తారు కూడా ఈ సినిమాలో. నవ్వించి 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 ఏడిపిస్తారు ఎండావానలాగా. అందుకని చివరిలో ఒక హరివిలు మిగిలిపోతున్నది. ఏం చెబితే అది చెయ్యాలి అని ఒక సంగీత దర్శకుడు అనిపిస్తుందండి. నాకైతే కూడా అందట్లేదు. అది చెప్పాడు కాబట్టి ఆయన ఇస్తున్నాను. డిజిటల్ ఓషన్ లో కొత్త కెరటంలా విరుచుకుపడిన ఐ డ్రీమ్ 10 ఏళ్ల పయనాన్ని పూర్తి చేసుకుందంటే అంతా మీ అభిమానం, ఆశీస్సులే. ఈ జర్నీ ఆగేది కాదు, ఉరకలెత్తేది, కొత్త తీరాలను చేరేది. ఇది మా ప్రామిస్. పార్టీ లేదా పుష్ప? ఉంటది.